చాలామంది మాట్లాడేసి అయ్యయ్యో అనవసరంగా మాట్లాడేసి అనుకుంటారు. చాలామంది ఏదో ఒక పని చేసేసి కొన్నాళ్ళ తర్వాత అయ్యయ్యో ఈ పని చేసేసామని ఫీల్ అవుతుంటారు. చాలామంది 1 ఎకరం అమ్మి సిటీలకు వచ్చి వాళ్ళకి రాని బిజినెస్లో రెస్టారెంట్లో మరొకటి ఇంకోటి పెట్టి 6 నెలల తర్వాత బోర్డు తిప్పేస్తున్నారండి. అనవసరంగా చేసాం అని బాధపడుతుంటారు. అలాగే ఏదో ఒక మాట అనేసి అనవసరంగా అన్న ఈ మాట అనకుండా ఉండవలసింది. నోరు ఊరుకోలేదు, నోరు కుదురుగా ఉండదు అనే మాటలు మీరు అప్పుడప్పుడు వినే ఉంటారు. ఎక్కడైనా సరే ఒక్కసారి మాట బయటకు వచ్చిందంటే వెనక్కి తీసుకోవడం కుదరదండి. అప్పిస్తే వెనక్కి తీసుకోవడం వీలవుతుంది, లేదంటే ఇంకేదైనా వీలవుతుంది, కానీ మాట నోరు జారితే తిరిగి తీసుకోలేము. కాబట్టి 2 ప్రధానమైన వర్డ్స్ అన్నమాట. థింక్ బిఫోర్ డూ, ఆలోచించు, పని చేసే ముందు ఆలోచించు. థింక్ బిఫోర్ టాక్, మాట్లాడే ముందు ఆలోచించు. ఆలోచించకుండా మాట్లాడేస్తాం, ఆలోచించకుండా పనులు చేసేస్తాం. ఆ పనులు చేసాక అనవసరంగా చేశాను మళ్ళీ తల్ల బద్దలా కొట్టుకుంటాం. జరిగిందంత మంచిగాని వదిలేయాలండి. ఇక మాటలు తోటలాగా వచ్చి ఎంతో మంది గొడవలకు కారణం ఏంటంటే ఈ మాటలే. నోటంటే ఏదో మాట వచ్చేస్తే ఆటోమేటిక్గా గొడవలు అయిపోతే కొట్టుకు చచ్చిపోతుంటుంటారు. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించండి. ఎవరితోటి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అప్పుడు అక్కడ అలా ఆచితూచి ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, వాయిస్ ఎలా పెట్టాలి, బేసా లో వాయిసా, అప్ప పిచ్ ఎలా ఉండాలి, అన్నీ కూడా తెలుసుకుని ఉండాలి. ఏదో విధంగా మాట్లాడేసామంటే ఏదో విధమైన రిజల్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్గా మీరు అనుకున్న స్వరంతో, మీరు అనుకున్న టోన్తో, మీరు అనుకున్న బాడీ లాంగ్వేజ్తో మీరు మాట్లాడితే మీరు అనుకున్న రిజల్ట్ మీకు వచ్చే రెసిప్రొకేషన్, మిర్రరింగ్ అయిపోతుందండి. మీరు ఎలా బిహేవ్ చేస్తే అదర్ నుంచి అటువంటి రిలేషన్షిప్ వస్తుంది. మిమికింగ్, మిర్రరింగ్ అంటే NLPలో. థింక్ బిఫోర్ డూ. ఏ పని చేసినా సరే థింక్ ట్వైస్, డూ వన్స్ అంటాం. దీన్నే కార్పెంటర్ లా అంటాం. మెజర్ ట్వైస్, కట్ వన్స్ అంటాం. 2 సార్లు కొలు. కార్పెంటర్ ఏంటంటే కొలిసేటప్పుడు 2 సార్లు కొలుస్తాడు. ఒకసారి కొలిచేసి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి, నేను గొప్ప కార్పెంటర్ అండవు. ఒకసారి కొలితే నోట్ చేసుకుంటాడు, మళ్ళీ ఇంకోసారి వెళ్తాడు, క్రాస్ చెక్ చేసుకుంటాడు. మెజర్ ట్వైస్, కట్ వన్స్. ఒకసారి కట్ చేసేస్తే ఆ కలపన ఏదైతే ఉందో వుడ్ని కట్ చేస్తే మళ్ళీ తిరిగి అతకలేం కదండి. అంచేత సరిగ్గా మెజర్ చేసుకుని అప్పుడు కట్ చేయాలని. మెజర్ ట్వైస్, కట్ వన్స్, కార్పెంటర్లా అంటాం. థింక్ బిఫోర్ డూ అంటే అది. గుడ్డెద్దు చేయలేపడినట్టుగా మీరు ఏ పనులు పడితే ఆ పనులు చేయొద్దు. వ్యాపారమైనా ఉద్యోగమన్నా, ఇంక్లూడింగ్ ఎంపీసీ బైపీసీ టిక్కులు పెట్టేటప్పుడు కూడా ముందు పెట్టేసి తీరుబడికి కూర్చొని అనవసరంగా బైపీసీ పెట్టు, అనవసరంగా ఎంపీసీ పెట్టు, అనవసరంగా ఈ కోర్స్ తీసుకుని, అనవసరంగా అది చేస్తాం, అనవసరంగా ఇంజనీరింగ్ కాలేజ్ చేయాలి, అనవసరంగా అక్కడ ఫార్మా చేస్తాను, అనవసరంగా ఆ ఊర్లో ఉద్యోగం చేస్తాను అనొద్దండి. అనవసరంగా ఈ మొగుడిని పెళ్లి చేసుకున్నాను నువ్వు, ఈ పిల్లని పెళ్లి చేసుకున్న వాడు, అనవసరంగా ఈ సంబంధాన్ని కలుపుకొని అనుకోవద్దండి. ఆలోచించుకునే పెళ్లిళ్ళు చేసుకోండి, ఆలోచించుకునే ఉద్యోగాలు చేయండి, ఆలోచించుకునే కోర్సుల్లో జాయిన్ అయ్యండి, ఆలోచించుకునే పెళ్ళాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోండి, ప్రియురాలను సెలెక్ట్ చేసుకోండి. రొమాన్స్ చేసేటప్పుడు కావచ్చు, ఆర్ ఫ్లర్టింగ్ చేసేటప్పుడు కూడా ఆలోచించి ఆ పదాలు పెట్టండి. నోటుకు వచ్చింది పెట్టారంటే, అది స్క్రీన్ షాట్ చేశారంటే అనవసరంగా మీరు కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి మీ చేతలకి మీరే బాధ్యులని నమ్మాలి. మీ చేతలకి మీరే బాధ్యులు. మీరు ఆనందంగా ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, సారోతో ఉన్నా, లేదనుకుంటే మంచి హ్యాపీగా ఉన్నా, మీ ఆలోచనలకి, చేతలకి, మీ మాటలకి మీరే బాధ్యులని నమ్మాలి. అయ్యయ్యో నా అలా అనుకోలేదండి, నోటంటూ వచ్చేసిందండి. నువ్వు అనుకున్నావో లేదని కదా, నీ నోటంటూ వచ్చిన మాటే కావాలి ఎదురోళ్ళకి. నువ్వు అనుకుని అన్నావో అనుకోకుండా అన్నావో ఎవరికి కావాలి? నీ నోటంటే ఆ మాట వచ్చిందా లేదా? అయ్యయ్యో అనొద్దండి. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసింది మాత్రమే మాట్లాడండి, చేయవలసిన పని మాత్రమే చెయ్యండి. అప్పుడు మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ స్టైల్ ముందుకెళ్తుంది.
మీరు అనుకున్న దానికి ఎదురోళ్ళు స్పందన రాకపోతే అది వాళ్ళ కర్మ, మీదేం కాదు. అది మీరు పెర్ఫెక్ట్గా ఉండడానికి చేయండి. ఒకవేళ ఇంపెర్ఫెక్ట్గా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయండి. ఇంపెర్ఫెక్ట్ యాక్సెప్ట్ చేయండి, కొన్నాళ్ళ తర్వాత అదే పర్ఫెక్షన్ వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఉందలే మంచి కళ్ళ ముందుగా మీ డాక్టర్ క్రాంత్ గారు. నమస్తే.